ఒక పర్యాయము ప్రహ్లాదుని కుమారుడైన విరోచనుడు అంగీరసుని కుమారుడైన సుధర్ముడు ఒక వాదనలో పోటీ పెట్టుకున్నారు. గెలుపొందిన వానికి ఓడిపోయిన వారు వారి యొక్క ప్రాణాలని అర్పించాలని. సత్యశీలుడైన ప్రహ్లాదుని న్యాయ నిర్ణేతగా ఉండమని చెప్పి ప్రార్థించారు. దానికి ప్రహ్లాదుడు కూడా ఒప్పుకున్నాడు. పోటీ జరిగింది. విరోచనుడు ఓడినట్లు, సుధర్ముడు గెలిచినట్టు ప్రహ్లాదుడు ప్రకటించాడు. విరోచనుడు స్వాభావికంగా దుర్మార్గుడు, సుధర్ముడు సార్థక నామధేయుడు. విరోచనుడు గెలిచినట్టయితే వెంటనే సుధర్ముని యొక్క ప్రాణాలు తీసి ఉండేవాడు. సుధర్ముడు ప్రహ్లాదునికి నమస్కరించి, మీరు మీ కుమారుని ఓటమిని అంగీకరించి సత్యాన్ని కాపాడారు. మీ వంటి సత్యశీలులైన వారి కుమారుని యొక్క ప్రాణాలు తీయడం ధర్మం కాదు. అందుచేత అతనిని నేను ప్రాణాలతో విడిచిపెడుతున్నాను అని తన నిర్ణయాన్ని ప్రకటించి సభాసదుల యొక్క ప్రశంసల్ని అందుకున్నాడు. నిష్పక్షపాతమైన తీర్పులు వారి అధికార సద్వినియోగానికి, ధర్మ ప్రవర్తనకు, సత్యసంధతికి నిదర్శనాలు. అట్టి న్యాయమూర్తుల యొక్క కీర్తి శాశ్వతంగా నిలుస్తుంది.